చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం కేసులో తన అరెస్ట్ అక్రమమంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తిహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. తన అరెస్ట్ అక్రమమంటూ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. బెయిల్ దరఖాస్తుకు ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అయితే బెయిల్ దరఖాస్తుకు ట్రయల్ కోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని ఢిల్లీ హైకోర్టు తాజాగా కామెంట్ చేసింది. అయితే ఇటీవల జూలై 29న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పైన కేసును ఢిల్లీ హైకోర్టు రిజిస్టర్ చేసింది. సుదీర్ఘంగా వార్తలు కొనసాగిన అనంతరం కూడా ఈ రోజు కేజ్రీవాల్ కు మరోసారి హైకోర్టులో ఊరట దక్కలేదని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ట్రయల్ కోర్టు వెళ్ళమని సూచించింది. కానీ గతంలో ట్రయల్ కోర్టు సైతం కూడా కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కేసులో సుప్రీంకోర్టే నేరుగా బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆయనకు సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో అటు నుంచి నేటి వరకు కూడా తిహార్ జైల్లో ప్రస్తుతం ఉన్నారు. మరోసారి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఏ కోర్టు అయితే బెయిల్ ఇచ్చిందో ఇప్పుడు సిబిఐ కేసులో కూడా సుప్రీంకోర్టులో న్యాయం చేసిన కూడా సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు. త్వరలో ఆయన సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి